నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తారు. కొనతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు ప్రశ్నలు అడిగారు. వీరికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రేషన్ కార్డు ఉన్న చోటే స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ శ్రీనివాసులు గారు అధ్యక్ష, 2023-11-11 నంబర్ కూడా 11-11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, GOMS నంబర్ 535 అధ్యక్ష, కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష, అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే DPRఓ అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే మరి ముఖ్యమైనటువంటి అధ్యక్ష PRR నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ రిధా అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అన్నా చెల్లెళ్ల బంధం టీడీపీది 40 ఏళ్లుగా ఉంది, శాశ్వతంగా ఉంటుంది అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడవారికి సమాన హక్కు కల్పించడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా మహిళల్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలపై చిన్నచూపు ఉందని చెప్పారు. మహిళలకు ఏం తెలియదని, అలా ఉండండి అని ఇంకా మాట్లాడుతూనే ఉన్నారన్నారు. ఆడవాళ్లు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై, పెళ్లయితే భర్తపై, వృద్ధులైన తర్వాత కొడుకులపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనేనని గర్వంగా చెప్తున్నామన్నారు. మహిళకు ఆస్తిలో సమాన హక్కు స్వర్గీయ ఎన్టీఆర్ కల్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా, ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష.
ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో భూమి మార్పిడి రిజిస్ట్రేషన్ల సమస్యల అంశంపై విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణి, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో అసంపూర్ణంగా రీసర్వే చేసిందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. అయితే ఆయా గ్రామాల నుంచి 2,79,712 అర్జీలు వచ్చాయని మంత్రి వివరించారు. వాటిలో 2,74,327 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎందుకంటే అధ్యక్ష గత పరిపాలకులు అధ్యక్ష ఏదైతే మనుషులు ఎమోషన్ దెబ్బతినే విధంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిగణన తీసుకోకుండా రీసర్వే అని చెప్పేసి, అంటే ఏదైతే మంచి కాన్సెప్ట్ అధ్యక్ష డిజిటల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి పూర్తి 100% సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. కానీ వీళ్ళు స్వార్థంతో దోచుకోవాలి, పేదల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయిల పేరు రాసుకోవాలని చెప్పే దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష. గతంలో 6,688 గ్రామాల్లో చేశారు అధ్యక్ష. ఆ 6,688 గ్రామాల్లో అధ్యక్ష మాకు దాదాపుగా 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ఏదైతే గ్రామ సభలు నిర్మించాము, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా 100-70-80% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇట్లా పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేసాం అధ్యక్ష. అవన్నీ కూడా అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327 అర్జీలు మేము రిడ్రెస్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్రస్థాయిలో మా అధికారులు వెళ్ళి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో తలసేమియా రోగుల ఆర్థిక ఇబ్బందుల అంశంపై విశాఖ ఉత్తర శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సికిల్ సెల్ తలసేమియా బాధితులకు ఉచితంగా రక్త మార్పిడి చేసేందుకు రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తలసేమియాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం తలసేమియాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పెన్షన్లు అనేవి సెర్ప్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, వారి ఆర్థిక పరిస్థితిని ఆధారంగా ఇవ్వడం బట్టి జరుగుతుంది. అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించి ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 1,594 మంది ఎవరైతే ఉన్నారో వాటితో ఉచితంగా ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సగటున 3 వారాలకు ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అది కాకుండా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వరంగా ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది కాబట్టి తద్వారా ఈ సిస్టమిక్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రధానంగా గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఐరన్ కెలేషన్ థెరపీని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. అయితే దీనికి ప్రధానంగా ఈ పూర్తి వ్యాధి అంటే క్యారియర్స్ ఉంటారు, డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు అధ్యక్ష. క్యారియర్ సంఖ్యలో ఉన్న వాళ్ళు ఈ ఒక జీన్ బీటా జీన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల వస్తుంది. ఈ కారణంగా వస్తుంది. వీటిని పూర్తిగా చికిత్స అందించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా అత్యధిక ఖర్చుతో కూడుకున్నది. దాని మీద కూడా ఇటీవల సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ రకంగా పేదలకి వీటిలో తలసేమియా నుంచి బాధపడుతున్న వాళ్ళకి మనం ఆదుకోవడానికి అవకాశం ఉందనే విషయం మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇటీవల ఈ దిగువ బీపీఎల్ కాకుండా ఏపీఎల్ వారికి కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలు ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవల్ని 22 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేస్తున్నారు కాబట్టి వాటిలో వీరికి ఆ లబ్ధి పొందే అవకాశం ఉందని గౌరవ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఉచితంగా ఈ తలసేమియా లేదా సికిల్ సెల్ లేదా ఈ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న హిమోఫిలియా
సికిల్ సెల్ తెలసేమియా ఉంటున్న రోగగ్రస్తులను కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసం బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత డిసీజ్ ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంది అధ్యక్ష. క్యారియర్లు ఎక్కువ ఉంటున్నారు. సమస్య ఏంటంటే వీళ్ళలో కాస్త అవగాహన కలిగించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పామాయిల్ పంట విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పామాయిల్ పంటకు కనీసం మద్దతు ధర అంశంపై బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమై ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్నారు. ఇటీవల చేసిన సర్వేలో మరికొన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అవకాశం ఉందన్నారు. పామాయిల్ పంటకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ పేమెంట్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర తగ్గకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి దృష్టి ఆయిల్ పామ్ పంట విస్తీర్ణం పెంచడం పైన దృష్టి పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఆయిల్ ఫామ్కి ప్రధానంగా కావలసినటువంటిది స్ప్రింక్లర్లు, డ్రిప్ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లరు, డ్రిప్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మహానుభావులు ఎన్టీ రామారావు గారు దీన్ని ఆ రోజు ప్రారంభించారు. ముందు మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించింది. ఈ మధ్య మేము ఒక టెక్నికల్ టీము రాష్ట్రం అంతా కూడా వెరిఫై చేస్తే ఇంకా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ పంట పండించడానికి అనుకూలంగా ఉన్నట్టు కూడా మాకు రిపోర్ట్స్ వచ్చాయి. ఆ మండలాలను కూడా ఏవైతే కొత్తగా ఆయిల్ ఫామ్ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ టీం రికమెండ్ చేసిందో ఆ మండలాలను కూడా ఇందులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం ఈ ఆయిల్ ఫామ్ ధరకి కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఫామ్ ఆయిల్ పంటకి వయబిలిటీ గ్యాప్ పేమెంట్ అని చెప్పి ఒక స్కీమ్ని అమలు చేస్తుంది అధ్యక్ష. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విజిఏ స్కీమ్ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది రాష్ట్రాలపైన ఆధారపడి ఉంది అధ్యక్ష. రాష్ట్రం దాన్ని అమలు చేయొచ్చు, లేకపోతే రాష్ట్రం తొందరగా సొంతంగా కూడా ధర నిర్ణయించే అవకాశం ఉంది అధ్యక్ష. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF కింద 16 కోట్ల రూపాయలతో గుడివాడ కంకిపాడు రహదారిని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుడివాడ కంకిపాడు రహదారి అంశంపై గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ రహదారి పనులను ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం రహదారుల మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడడంతో పాటు పెట్టుబడులు సైతం వెనక్కి వెళ్లాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులపై గొంతులను పూడ్చిందన్నారు. ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్ల వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,000,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 2025 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడు రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1,080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష.
శాసన మండలిలో వైసీపీ సభ్యులు లేవనెత్తే ఏ అంశంపై అయినా చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లాకార్డులు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైసీపీని సభ్యులు వాయిదా తీర్మానం కోరారు. దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు. అయితే ఈ అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటాం కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం. షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం అధ్యక్ష. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దివంగత డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకు తమ భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ఒక్కడితో మొదలై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి
రాష్ట్రంలో సులభతర వాణిజ్యం, కంప్లయన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానంపై సంబంధిత శాఖల కార్యదర్శులతో విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా సులభతర వాణిజ్యం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని వివరించారు. ఉత్తమ విధానాల్లో అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి జరుగుతోందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది. గుంటూరులో వైసీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి కంకరగుంట గేటు దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు యువత భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందటం లేదని, విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని, వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ గాని, వసతి దీవెన గాని వెంటనే కాలేజీ యాజమాన్యానికి చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొంటామని చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమోరాల్ ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలు కూర్చుంటారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం ఉంటాం, కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాట పడతా ఉంటుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం, పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదు నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు. ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి పుట్టినరోజు ఈ పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి ఆర్తనాదాలు ఆపడానికే మేము ఉన్నాం. ఈ యొక్క జిల్లా ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ దిక్సూచుకుంటున్నాం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏదైతే తప్పించుకుందో వాటన్నిటిని ఎండగడతాం, నిలబెడతాం, తలలు దించుతాం, మెడలు వంచుతాం, మేము అనుకున్న సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాల్గొని చైతన్య కానీ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కూడా ఎంతో చక్కగా పేశారు.
ముఖ్యంగా కార్యకర్తలకి పేరు పేరున నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. బతికిన దానికంటే కూడా ఏం సాధించామని ప్రశ్న. ఈరోజు 15 సంవత్సరాల పసికూన ఈ పార్టీ, కానీ 50 సంవత్సరాల అభివృద్ధి సాధించింది. పేదవాడు గర్వపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మా పార్టీ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని 3 డిమాండ్ కనుక ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే దస్తారోకాలు ఉంటాయి, అమరనాథ అధ్యక్షులు ఉంటాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్లో కూడా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వస్తే రాబోయే రోజుల్లో ఏం చేయాలనే బిల్లులు కూడా మేము ఈరోజు పార్లమెంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా మేము పునరాలోచిస్తామని తెలియజేసుకుంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువతకు వాగ్దానాలు చేసిందని అవి అమలు చేయడంలో వైఫల్యం చెందిందని అంబటి రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి లేదా వసతి దీవెన అయితేనేమి ఇతర అన్ని 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్ల దాకా ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు అంట. 9 మాసాలైంది. ఎవరికైనా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకుండా యువకుల్ని మోసం చేసి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దాంతోపాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి వల్ల చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఈ ఊరికి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి ఇవాళ మెమోరాండం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వేదికగా 14వ తేదీన నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు రానుండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 5 పార్కింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీస్ బలగాలతోటి, ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారితో కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేసాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా
అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ పనిచేస్తోందని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ డివి రమణమూర్తి అన్నారు. అనంతపురం జిల్లాలోని కనేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో వారం రోజుల కిందట జరిగిన దొంగతనం కేసు తాలూకు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. సొల్లాపురం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయుల దేవాలయం నిర్మాణం కోసం గ్రామస్తులందరూ పోగు చేసిన సొమ్మును ఓ ఇంట్లో ఉంచగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ సొమ్మును నిందితులు చోరీ చేశారు. ఈ కేసును వారం రోజుల్లోపు ఛేదించి 2 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి సొల్లాపురం అనే గ్రామంలో 12 లక్షల రూపాయల థెఫ్ట్ జరిగింది. ఇంటి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆయన అనంతపురం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంట్లో ఈ అఫెన్స్ జరిగింది. ఇది వచ్చేసి ఈ సొల్లాపురం విలేజ్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి గ్రామ ప్రజలు ఈ చందాలుగా వేసుకున్న డబ్బులతో అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒకరింట్లో ఉంచడం జరిగింది. లక్ష్మీ గారి ఇంట్లో. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ అఫెన్స్ జరిగింది. 12 lakhs. సో ఇది మామూలుగా ఒక ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక గుడికి సంబంధించిన గుడి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు కావడంతో దీన్ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కన్సర్న్ డిఎస్పీస్కి, ఆ ఇన్స్పెక్టర్స్కి, ఆఫీసర్స్ అందరికీ అది తప్పకుండా ఈ కేసు ఛేదన చేయాలని చెప్పి చేయడం జరిగింది. దాంతో ఈ కేసును ఒక సవాల్గా స్వీకరించి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సుకు కృష్ణా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తెలిపారు. మచిలీపట్నంలో కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సభకు వచ్చే వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మా ధైర్యం, మా అండ, మా బలం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి స్థాపించి 12 ఏళ్ళు సందర్భంగా మరి ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో మరి అతి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం. మరి ఆ సభని దిగ్విజయం చేయాలని చెప్పి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి మరి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, మరి కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఈ సభని మేము మరి 2023 కంటే ఇంకా బలంగా చేసుకుంటామని చెప్పి అందరూ మాట ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి 2023లో చూసాం మచిలీపట్నంలో మరి బండి రామకృష్ణ గారు, అలాగే మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కలిసి ఆతిథ్యం ఎలా ఇచ్చారో మరి రేపటి రోజున ఖచ్చితంగా అంతే బలంగా మరి పిఠాపురం వెళ్ళాలి. మేమందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళడానికి అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి రాష్ట్రంలో నలుమూల నుంచి అక్కడికి మరి జన సైనికులు వస్తారు. కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా వచ్చే ప్రయత్నం మేమందరం చేస్తున్నాం. దానికి కావలసిన సన్నాహాలంతా చేస్తున్నాం. మరి మచిలీపట్నం నుంచి, పెడన నుంచి, గుడివాడ నుంచి, అవనగడ్డ నుంచి, గన్నవరం నుంచి, పెనమలూరు నుంచి, ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి మరి అందరం మరి ఆ నాయకులు ఇక్కడ సమావేశం అయ్యాం. వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రవీందర్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చెందిన రవీందర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారనే ఫిర్యాదుల మేరకు అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేటకు చెందిన ఎనికే గోపి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు పోలీసులు వర్రా ఐటీ యాక్ట్ ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసులో భాగంగా చిల్లకల్లు పోలీసులు కడప జైలుకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా కడప జైలు అధికారులు వర్రాకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జగ్గయ్యపేట పోలీసులకు అప్పగించారు. బుధవారం ఆయన్ను జగ్గయ్యపేట కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు ఆయన్ను తరలించారు. ఏపీ సిఐడి విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, వాటిలో 4 కాలేజీలు పూర్తవుతున్నాయని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఫీజు పోరుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి రాజా, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు, ముద్రగడ పద్మనాభం తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి సైన్యానికి దారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు, నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ స్పందన మీరే చూశారు ఏ విధంగా ఉందన్నది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 4 ప్రారంభమయ్యి మిగతా ఇక వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.